హాయ్ గైస్, ఈరోజు మనము విండోస్ అజూర్లో లైనెక్స్ వర్చువల్ విఎంని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్గా మనము మైక్రోసాఫ్ట్ అజూర్తో లాగిన్ అవుదాం. కాబట్టి మీరు ఇక్కడ portal.azure.comతో లాగిన్ అవ్వాలి. కాబట్టి నేను అక్కడ portal.azure.com అని చెప్పి టైప్ చేసి ఇక్కడ నేను రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ అని చెప్పి ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ. సో పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సో నాకు ఇక్కడ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి కాబట్టి నాకు ఫస్ట్ రీసోర్స్ గ్రూప్ కావాలండి. నేను ఇక్కడ మళ్ళీ రీసోర్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ రీసోర్స్ గ్రూప్ ఉంది కదండి, ఇక్కడికి వచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సో క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ రీసోర్స్ గ్రూప్ ఉంది కదండి, ఇక్కడ మీరు రీసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసరికి మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు డెవ్ అని చెప్పి ఇస్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మీరు రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు అంటే ఏ సబ్స్క్రిప్షన్లో క్రియేట్ చేస్తున్నారు అండ్ ఏ రీజన్లో క్రియేట్ చేస్తున్నారో మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు ఇక్కడ రివ్యూ అండ్ క్రియేట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సో చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా రీసోర్స్ గ్రూప్ క్రియేటెడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ గో టు రీసోర్స్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలన్నా లేదు యాప్ సర్వీసెస్ క్రియేట్ చేయాలన్నా ఫంక్షన్ ఆఫ్ క్రియేట్ చేయాలన్నా కాస్మోస్ డిబి క్రియేట్ చేయాలన్నా మీకు ఖచ్చితంగా రీసోర్స్ గ్రూప్ ఉండాలి. కాబట్టి నేను ఇప్పుడు రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసినాను. అండ్ ఈ రీసోర్స్ గ్రూప్లో మనం ఏమి క్రియేట్ చేయాలి ఇక్కడ ఉందండి. ఇక్కడ మనం ఇప్పుడు ఏ రీసోర్స్ గ్రూప్లో ఉన్నాము, డెవ్ రీసోర్స్ గ్రూప్లో ఉన్నాము. మనం ఏమి క్రియేట్ చేయాలనుకుంటున్నాము, ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ మీరు ఇక్కడ ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఉబంటు సర్వర్ని క్రియేట్ చేయాలా అనుకుంటున్నాను. ఓకే, సో రైట్, ఈ రీసోర్స్ గ్రూప్లో మనం ఉబంటు సర్వర్ని క్రియేట్ చేయాలి. కాబట్టి మీరు ఇక్కడ ఉబంటు సర్వర్ మీద లేదా క్రియేట్ అని తీసుకోండి. ఇక్కడ సో తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్రియేట్ ఏ వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్ని మనము డెవ్ అనే రీసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ సబ్స్క్రిప్షన్ బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆ రీసోర్స్ గ్రూప్ వచ్చేసరికి మనం ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ నుంచే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బై డిఫాల్ట్గా రీసోర్స్ గ్రూప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. వర్చువల్ మిషన్ నేమ్, మీరు వర్చువల్ మిషన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. ఇక్కడ సో నేను కాబట్టి ఇక్కడ ఏమిస్తానంటే నేను ఇక్కడ ఉబంటు అని చెప్పి ఇచ్చిన. ఈ ఉబంటు ఆపరేటింగ్ సిస్టాన్ని ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, రీసోర్స్ గ్రూప్ వచ్చేసరికి నేను ఇక్కడ సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈస్ట్ యుఎస్ అని చెప్పి తీసుకున్నా. ఓకే, అండ్ అవైలబిలిటీ ఆప్షన్ వచ్చేసరికి మీరు ఇక్కడ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడెండెన్సీ రిక్వైర్డ్ అని చెప్పి తీసుకోండి. నేను తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజ్ ఏది కావాలా, ఉబంటు సర్వరు ఓకేనా. సో సర్వర్ 20.0.4 వెర్షన్ కావాలా, లేకపోతే మనకి ఇక్కడ రెడ్ హాట్ లైనెక్స్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెడ్ హాట్ లైనెక్స్ కావాలంటే రెడ్ హాట్ లైనెక్స్ తీసుకోండి. ఇక్కడ లేదు ఉబంటు కావాలంటే ఉబంటుని తీసుకోండి, నో ప్రాబ్లం. లేదు CentOS కావాలంటే CentOS, లేదా ఆర్కిల్ లైనెక్స్ కావాలనుకుంటే ఆర్కిల్ లైనెక్స్ తీసుకోండి. అంటే సో యూ క్యాన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ఇమేజ్. ఉబంటు కానీ
లైనెక్స్ కానీ. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ 8.2 తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ సైజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో వీ హ్యావ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్. ఈ సైజు కూడా మనం ఎలా తీసుకోవాలనేది వాళ్ళే చెప్తారు మనకి ఇక్కడ ఏ సైజ్ తీసుకోవాలా. నేను ఇక్కడ స్టాండర్డ్ DS V3 వర్షన్ 3 2 CPUs ఒక 8GB ర్యామ్ తీసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ మీరు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ వచ్చేసరికి అథెంటికేషన్ టైప్ SSH పబ్లిక్ కీ అని చెప్పి తీసుకోండి ఇక్కడ. సో తీసుకున్న తర్వాత బై డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ అజూర్లో యూజర్ నేమ్ వచ్చేసరికి అజూర్ యూజర్ అని చెప్పి వస్తుంది ఇక్కడ. అండ్ కీ పేరు వచ్చేసరికి ఇక్కడ సో కావాలనుకుంటే ఇక్కడ కీ పేరు వచ్చేసరికి సో U1 అంటే లేదనుకుంటే L1 అని పెట్టుకోండి ఇక్కడ. లేదు మీరు లైనెక్స్ అని చెప్పి పెట్టుకోండి, నో ప్రాబ్లం. కీ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు ఇక్కడ. కీ పేరు లేకపోతే మనం ఈ వర్చువల్ మిషన్తో కనెక్ట్ అవ్వలేము. కీ పేరు చాలా ఇంపార్టెంట్. సో కీ పేరు ఉన్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ పబ్లిక్ ఇన్బౌండ్ రూల్స్ అలో సెలెక్టెడ్ పోర్ట్స్ అంటే మనకి SSH పోర్ట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. SSH పోర్ట్ నెంబర్ లేకపోతే మనము రిమోట్లో నుంచి మన యొక్క వర్చువల్ మిషన్కి కనెక్ట్ అవ్వలేము. వితౌట్ SSH ప్రోటోకాల్ వీ కాన్ కనెక్ట్ ద వర్చువల్ మిషన్ ఫ్రమ్ ద రిమోట్లీ. ఓకేనా, అందుకోసమే మనము SSH ప్రోటోకాల్ తీసుకోవాలి. అండ్ మనం ఏం చేద్దాం ఇక్కడ డిస్క్ మీద చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. అండ్ OS డిస్క్ టైప్ వచ్చేసరికి బై డిఫాల్ట్ అక్కడ మీకు ఇక్కడ ప్రీమియం SSD అని చెప్పి ఉందండి ఇక్కడ. మీరు ప్రీమియం SSD అని చెప్పి తీసుకోండి మీరు ఇక్కడ. రైట్. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్లోకి వచ్చేసరికి మనకు డిఫాల్ట్గా డెవ్ వీనెట్ అని చెప్పి క్రియేట్ అయిపోతుంది. డెవ్ వీనెట్ అని చెప్పి క్రియేట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతాయి. సో మీరు తీసుకోవాలి అక్కడ ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోండి ఇక్కడ. నెక్స్ట్ సబ్నెట్ ఏముంది బై డిఫాల్ట్గా అది వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇక్కడ సింపుల్గా మీరు వచ్చేసరికి ఇక్కడ సో మేనేజ్మెంట్. ఓకేనా, లేదనుకుంటే మీరు ఇక్కడ రైట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ. ఓకేనా, మీకు ఏదైనా బ్యాకప్ కావాలనుకుంటే ఈ సిస్టమ్ గురించి మీరు ఎనేబుల్ పెట్టుకోవచ్చు. బట్ యూ డోంట్ వాంట్ ఎనేబుల్ రైట్ నో, దెన్ వీ విల్ డిస్కస్ లేటర్. ఓకే. అండ్ డిజాస్టర్ రికవరీ ఇది కూడా మీరు సైట్ రికవరీ అనమాట. డిజాస్టర్ రికవరీ నథింగ్ బట్ సైట్ రికవరీలో మనం ఎలా తీసుకున్నామో కూడా చేసుకోవచ్చు. బట్ వీ విల్ డిస్కస్ లేటర్ అనమాట. ఓకేనా. ప్యాచింగ్ ఎలా ఉండాలి ఏంటనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా వీ విల్ డిస్కస్ లేటర్. ఫస్ట్ నెక్స్ట్ మీరు అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కస్టమ్ డేటా ఏమైనా డేటాని ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇక్కడ అంటే స్క్రిప్ట్ అనమాట. యూ వాంట్ టు రన్ ఎనీ స్క్రిప్ట్. ఓకేనా, ఎప్పుడైనా మీరు స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాగ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ మీద ఇవ్వండి ఇక్కడ. ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ వాలిడేషన్ పాస్డ్ అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. అండ్ స్టాండర్డ్ D2S V3 ఓకేనా, మనకు ఎంత హవర్కి ఎంత వారు ఛార్జ్ చేస్తున్నాడు 6 రూపీస్ చేస్తున్నాడు అనమాట. 6 రూపీస్ చేస్తున్నాడు కాబట్టి మనము ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఆప్షన్స్ ఏమేమన్నా చెక్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. అంటదనమాట జనరేట్ న్యూ కీపేర్. జనరేట్ అయింది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను చెప్పాను అనమాట వితౌట్ ఏ కీపేర్ వీ కాంట్ కనెక్ట్ టు ద వర్చువల్ మిషన్. కాబట్టి డౌన్లోడ్ ప్రైవేట్ కీ అండ్ క్రియేట్ రీసోర్స్ అనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ linex.pempile అని చెప్పి క్రియేట్ అయ్యింది.
ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మనకి ఈ వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఈ వర్చువల్ మిషన్తో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఎలా కనెక్ట్ అవుతారు? ఇక్కడ వర్చువల్ మిషన్తో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఎలా కనెక్ట్ అవుతారు అంటే మీకు పుట్టి సాఫ్ట్వేర్ కానీ ఇక్కడ సో మీకు ఏమేమి కావాలి ఇక్కడ సో ఇక్కడ పుట్టి సాఫ్ట్వేర్ అన్నా కావాలా, లేదనుకుంటే మీరు ఇక్కడ సో గిట్ బ్యాష్ అని చెప్పి చూడండి, ఇక్కడ గిట్ బ్యాష్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఈ గిట్ బ్యాష్ని అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ పుట్టి సాఫ్ట్వేర్ ద్వారా మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇది డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇన్ మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ putti.orgతో లాగిన్ అయ్యి putti.orgతో లాగిన్ అయిపోయి ఫస్ట్ మనము పుట్టిని డౌన్లోడ్ చేసుకుందాం. ఎందుకు? మనం కనెక్ట్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ యూ కెన్ డౌన్లోడ్ పుట్టి హియర్. దెన్ మనం పుట్టిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ విండోస్ 64 బిట్ కాబట్టి నేను ఇక్కడ 64 putti.exe అని చెప్పి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో దాంతో పాటు మనకి ఏం కావాలా? ఈ పెమ్ ఫైల్ ఉంది కదండి. ఇక్కడ ఈ పెమ్ ఫైల్ని మనం ఏం చేయాలి అంటే పుట్టిలో నుంచి మనం కనెక్ట్ అయ్యేటప్పుడు మనకు అథెంటికేషన్ ఫెయిల్యూర్ వస్తుందన్నమాట. అంటే ఆ పుట్టి సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు. దానికోసం మనం ఏం చేయాలంటే ఈ పెమ్ ఫైల్ని మీరు కన్వర్ట్ చేయాలి దేంట్లోకి .ppk. ఓకేనా? సో పుట్టి ప్రైవేట్ కీలోకి మీరు దాన్ని కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇక మీకు ఏం కావాలంటే ఇక్కడ పుట్టి జెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట. ఇక్కడ సో పుట్టి జెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వేర్ ఇట్ ఈస్ ఎస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ పుట్టి జెన్ ఉంది కదండి. ఇక్కడ ఈ పుట్టి జెన్ని మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అంటే మనకు ఫస్ట్ ఏం కావాలా? పుట్టి కావాలా, దెన్ పుట్టి జెన్ కావాలా. సో ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ ఎస్ చూసారు మీరు. ఇక్కడ యువర్ డిప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీటెడ్ కాబట్టి గో టు రిసోర్స్. సో మనకి ఇప్పుడు ఏముంది? ఇక్కడ వర్చువల్ చూడండి, ఇక్కడ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసినాం. ఏదంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం క్రియేట్ చేసినామండి ఇక్కడ. సో దట్ ఈస్ ద వర్చువల్ మిషన్ కదా. సో మీరు దీంతో కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ పెమ్ ఫైల్ని ఏదైతే ఉందో linux.pem ఫైల్ని సో మనం కన్వర్ట్ చేయాలి. కాబట్టి మీరు ఫస్ట్ పుట్టి జెన్ని మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ పుట్టి జెన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి లోడ్ ప్రైవేట్కి ఉంది కదండి. ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్స్లో మనకేముందండి? ఇక్కడ ఆల్ ఫైల్స్ అని తీసుకొని ఇక్కడ linux.pem ఉంది కదండి. ఇక్కడ ఈ linux.pem ఫైల్ని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ ప్రైవేట్ కీ ఎస్ చేయమంటావా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ సో linux అని చెప్పి ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ పుట్టి చూద్దాం, పుట్టి ప్రైవేట్ కీ ఫైల్ .ppkకి కన్వర్ట్ చేస్తున్నాము. ఎస్, దెన్ క్లోజ్. గుర్తుపెట్టుకోండి, మనము పెమ్ ఫైల్ని .ppk కన్వర్ట్ చేయకపోతే మనము లాగిన్ అవ్వలేము త్రూ ద పుట్టి సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు ఇక్కడ పుట్టి సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత హోస్ట్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ అడుగుతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ పబ్లిక్ మీరు చూసారు ఇక మీకు ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉందండి ఇక్కడ. సో దీన్ని కాపీ చేసుకోండి. సో దీన్ని కాపీ చేసుకున్న తర్వాత సో మీరు ఏం చేయాలి? ఇక్కడ మీరు ఓపెన్ మీద క్లిక్ చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ సో ఎస్ అంటుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఏముంటుంది? ఇక్కడ వాట్ ఇస్ ద యూజర్ నేమ్? అజూర్ యూజర్ అనమాట. ఇక్కడ వాట్ ఇస్ ద యూజర్ నేమ్? ఇక్కడ అజూర్. ఓకేనా? సో యూజర్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ నో సపోర్టెడ్ అథెంటికేషన్ మెథడ్ అవైలబుల్ అంటే ఈ పుట్టి సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయలేదు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ
.pem ఫైల్ని .ppkలోకి కన్వర్ట్ చేసినాం. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఓపెన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పబ్లిక్ కీని పబ్లిక్ ఐపీ అడ్రస్ని పేస్ట్ ఇచ్చి ఇక్కడ ఎస్హెచ్ఎస్ని ఎక్స్పాండ్ చేసి అథెంటికేషన్ ఉందండి ఇక్కడికి వచ్చేసి మీరు ప్రైవేట్ కీ ఫైల్ ఫర్ అథెంటికేషన్ కాబట్టి ఏ ఫైల్ ఉంది ఇక్కడ linux.ppk ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలా. చేసుకొని ఇప్పుడు మీరు పబ్లిక్ కీ ఇచ్చినారు కదండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితేనా ఎస్ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఎస్ చేయాలనుకుంటున్నాను. యూజర్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్ వచ్చేసరికి మీరు ఇక్కడ అజూర్, ఓకేనా. అజూర్ యూజర్ అని చెప్పి ఇవ్వండి, ఇక్కడ ఇచ్చి ఎంట్రీ ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనము లాగిన్ అయినాం. ఇప్పుడు రైట్ ఇప్పుడు మనము ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో మనం లాగిన్ అయినా ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ మీరు ఇక్కడ hostctl అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 8.2 అని చెప్పి ఉంది కదండి ఇక్కడ. ఈ విధంగా మీరు పుట్టితో లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర పుట్టి లేకపోతే మీరు ఏం చేయాలా? మీరు ఏం చేస్తారు చూడండి. ఇక్కడ మీ దగ్గర పుట్టి లేకపోతే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇక్కడ డౌన్లోడ్ గిట్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్. ఎస్ మీరు ఇక్కడ ఈ గిట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ వన్స్ గిట్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ, దీన్ని మీకు తెలుసు ఇక్కడ షో ఇన్ ఫోల్డర్, దెన్ రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పెంపైల్ ఎక్కడ ఉందండి ఇక్కడ. పెంపైల్ వచ్చేసరికి రైట్ క్లిక్, షో ఇన్ ఫోల్డర్, ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒక్కసారి గిట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తే మనకి ఇక్కడ గిట్ బాష్ అని చెప్పి వస్తుంది ఇక్కడ. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ మీరు SSH-i or పెంపైల్ వచ్చేసరికి linux.pem అనమాట. రైట్ అదే కదా. పెంపైల్ వచ్చేసరికి ఏముంది ఇక్కడ మనకి ఇక్కడ linux.pem ఉందన్నమాట. ఏ యూజర్తో మనము కనెక్ట్ అవ్వాలి? ఏ యూజర్తో అంటే అజూర్ యూజర్ @పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏముంది. వాట్ ఈస్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్? దిస్ ఈజ్ యువర్ పబ్లిక్ ఐపీ అడ్రస్. రైట్. మీరు ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ అని పేస్ట్ని ఇచ్చేసి దెన్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? మీరు ఇక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్. మీరు ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ SSH-i linux.pem దెన్ అజూర్ యూజర్ @పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎంటర్ ఇచ్చిన తర్వాత మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్. ఇప్పుడు మీకు ఇక్కడ సక్సెస్ఫుల్గా మీరు కనెక్ట్ అయినారు. ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో మనం కనెక్ట్ అయినాము అనేదాన్ని. ఎస్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ 8.2తో కనెక్ట్ అయినాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలా? ఈ వర్చువల్ మిషన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రాక్టీస్ చేసినాము. యాజ్ అ స్టూడెంట్గా నేను ఏం చెప్తానంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు స్టాప్ ద వర్చువల్ మిషన్. So now the virtual machine is going to stopping. I'm right. Stopping virtual machine. Virtual machine stop అవుతూ ఉందన్నమాట.
ఎస్, చూసారు మీరు ఇక్కడ. సో సక్సెస్ఫుల్గా చూడండి ఇక్కడ, సక్సెస్ఫుల్లీ స్టాప్డ్ వర్చువల్ మిషన్. నేను ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తాను ఇక్కడ, ఈరోజుతో నేను ఇక్కడ సైన్ అవుట్ అయిపోయినా. మళ్ళీ నేను రేపు వచ్చిన తర్వాత, అంటే రేపు మళ్ళీ నేను వస్తాను కదండి ఇక్కడ. సో రేపు వచ్చిన తర్వాత సో నేను మళ్ళీ నా యొక్క మైక్రోసాఫ్ట్ అజూర్తో లాగిన్ అయిపోయి ఇప్పుడు నేను వర్చువల్ మిషన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలా. ఇక్కడ మళ్ళీ మీరు మైక్రోసాఫ్ట్ అజూర్తో లాగిన్ అయిపోయి నెక్స్ట్ మనం ఏం చేయాలండి ఇక్కడ. సో ఏ రీసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేస్తున్నామో మీరు తెలుసుకోవాలి. అదే చెప్పిన ఇక్కడ, ఏ రీసోర్స్ గ్రూప్లో నేను క్రియేట్ చేసిన, ఈ రీసోర్స్ గ్రూప్లో. ఇక్కడ మనకు సో వర్చువల్ మిషన్ ఏముంది ఇక్కడ, ఉబంటు. దీని మీద క్లిక్ చేయండి మళ్ళీ మీరు ఇక్కడ. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ వర్చువల్ మిషన్ స్టేటస్ ఏంటి తెలుసుకోవాలి. ఎస్, ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ స్టేటస్ ఏముంది ఇక్కడ, స్టాప్. మళ్ళీ మనం ఈ వర్చువల్ మిషన్తో మనం వర్క్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ స్టార్ట్, ఇది స్టార్టింగ్ వర్చువల్ మిషన్. ఎస్, ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్, స్టార్టింగ్ వర్చువల్ మిషన్, ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. Once if it is started, then you can able to connect to your virtual mission. Yes, started virtual mission వచ్చిందండి ఇక్కడ. మళ్ళీ మీరు ఏం చేస్తారు ఇక్కడ, సో మీరు ఇక్కడ కనెక్ట్లోకి వెళ్ళిపోయి ఓకేనా, ఎస్ఎస్ఎస్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామా. ఎస్, ఎలా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాము, మీరు ఈ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు కాపీ చేసుకోండి. లేదు మనకు తెలుసు, ఎలా తెలుసు చూడండి ఇక్కడ. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ, సో గిట్ బాష్ని ఓపెన్ చేసి ఎలా అండి ఇక్కడ చూసారు ఇక్కడ linux.pem ఫైల్ ఉంది కదండి. ఇక్కడ రైట్ క్లిక్ షో ఇన్ ఫోల్డర్, దెన్ రైట్ క్లిక్, దెన్ గిట్ బాష్ హియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు ఏం చేయాలి ఇక్కడ మీరు టైప్ చేయాలి ఇక్కడ ఏమని, SSH-i. మనం SSH ప్రోటోకాల్ ద్వారా మనము కనెక్ట్ అవుతున్నాము. సో దెన్ సో వాట్ ఈస్ ద పెమ్ ఫైల్, పెమ్ ఫైల్ ఈజ్ linux.pem. So then what is the user, Azure user @ what is the public IP address about the virtual machine, this is the public IP address. ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఇవ్వండి, దెన్ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు కనెక్ట్ అవ్వమంటామని అడుగుతుంది, మీరు ఎస్ అని చెప్పి టైప్ చేయండి. సక్సెస్ఫుల్గా ఇప్పుడు మళ్ళీ మనము లాగిన్ అయినాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము ఎలా దీన్ని డిలీట్ చేయాలి, ఒక్కసారి వర్చువల్ మిషన్ మీరు డిలీట్ చేస్తే ఏమేమి డిలీట్ అవుతాయి, ఏవి డిలీట్ అవ్వు, అవన్నీ మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.